నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి. చలికాలంలో పశువులు జీవాల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడి ముఖాముఖి, కడక్నాథ్ కోళ్ల పెంపకంతో రాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతు విజయగాథతో పాటు కూరగాయల సాగులో లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న సిద్దిపేట జిల్లా రైతు దంపతుల అనుభవాలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. గ్రామీణ స్థాయిలో చిన్న సన్నకారు రైతులకు జీవన ఉపాధి కల్పించటంలో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి. చాలా మంది రైతులు పంటలతో పాటు పాడి పశువులను పెంచుతూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంటారు. ఈ మధ్యకాలంలో యువతరం సైతం పాడి రంగాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే సీజనల్ వారీగా వచ్చే మార్పుల వల్ల పశువుల పెంపకంపై సరైన అవగాహన లేక చాలా మంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చలికాలం వచ్చేసింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వాతావరణంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో పాడి పశువులు జీవాల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వరంగల్ జిల్లా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారితో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూసేద్దాం పదండి. అసలు ఈ చలికాలంలో పశువు నిర్వహణ ఏ విధంగా ఉండాలి, పశువుల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో మాట్లాడడానికి పశు సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. యాక్చువల్గా ఈ చలికాలంలో పశువులకు సంబంధించినంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల నిర్వహణలో? చలికాలంలో పూర్తి చలికాలంలో అంటే డిసెంబర్లో మాత్రమే పశువులు ఇబ్బంది పడతాయి. కానీ యాక్చువల్గా మిగతా 2 కాలాలతో పోలిస్తే చలికాలంలో ఒక విధంగా పశువులు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పాలి. ఈవెన్ బర్డ్స్ విషయానికి వచ్చినా కూడా, అంటే పౌల్ట్రీ విషయానికి వచ్చినా కూడా మోర్టాలిటీ తక్కువ ఉంటుంది, ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మిగతా పశువుల విషయానికి వస్తే ఒక్క డిసెంబర్లో మాత్రమే, బాగా చలి ఉన్నప్పుడు మాత్రమే పాడి పశువులు అంటే పాలిచ్చే పశువులు కొన్ని ఇబ్బందులకు గురి కావచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే దూడలు, మెయిన్గా దూడలు అంతకు ముందు ఒక మంత్ ముందు పుట్టిన దూడలు అవి చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ డిఫ్తీరియా రోగానికి లోను కావచ్చు. అట్లనే పెద్ద పశువులు కూడా కొంచెం ఎక్కువ చలి ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ప్రొడక్షన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే యాక్చువల్గా ఈ చలికాలంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి? మామూలుగా మిగతా రోగాలన్నీ కూడా ఎక్కువగా వర్షాకాలంలోనే బాగుంటాయి. ఎండాకాలంలో కూడా ప్రొడక్షన్ సంబంధించిన లాసెస్ ఉంటాయి. కాకపోతే చలికాలంలో రాకుండా చిన్న పశువుల్లో అయితే బీటీ వ్యాక్సినేషను అంటే బ్లూ టంగ్ వ్యాక్సినేషను, నీలినాలిక వ్యాధి వ్యాక్సినేషన్ ఒకటి తీసుకోవాలి. తర్వాత పీపీఆర్, ఇవన్నీ కూడా చిన్న పశువుల్లో అంటే సన్నజీవాలు అంటే గొర్రెలు మేకలు అంటాం, సన్నజీవాలకి అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పెద్ద పశువుల విషయానికి వస్తే వాటి వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా మే నెల నుంచి స్టార్ట్ అయ్యి జూన్ జూలై వరకు దాదాపు కంప్లీట్ అయిపోతాయి. కాకపోతే కొంచెం లేటుగా అయిన పశువులు కనుక ఉన్నట్టయితే, అంటే మామూలుగా ఈనడం అనేది జూన్ నెల స్టార్ట్ అయ్యి జూలై దాదాపు దసరా వరకు అన్నీ 70-80% వరకు ఈనిపోతాయి. ఇంకా కొన్ని లేటుగా అయిన పశువులు మాత్రం చలికాలంలో ఈనట్టయితే కొద్దిగా ఈ తన్ను కుదురు అంటే పాల పొదుగు ఎఫెక్ట్ అయ్యే మ్యాస్టైటిస్ రోగం కొన్ని రావచ్చు. అట్లా అదే కాకుండా మిగతా పశువులకి అంటే లేటుగా అయిన పశువులు కాకుండా మిగతా పశువులు కూడా బాగా చలి ఎక్కువై మనకు ఎట్లయితే పెదాలు పగులుతాయో వాటిలో కూడా సున్నితమైన భాగాలైన టీట్స్ అవన్నీ కూడా కొంచెం పగిలే అవకాశం ఉంటుంది. సో అట్లాంటప్పుడు అది ఎక్కువ కాకుండా మామూలుగా బోరోలిన్ మనం ఎట్లయితే వాడతామో బోరిక్ యాసిడ్ ఆయింట్మెంట్ కానీ, లేకపోతే కొంతమంది రైతులు యాంత్రికంగా వెన్న తీసి ఆ వెన్ననే పూస్తూ ఉంటారు. సో అట్లాంటి టీట్ క్రాక్స్ అనేవి చలికాలంలో వస్తే అది ఈ రకంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అంటే యాక్చువల్గా ఈ సంరక్షణ విషయంలో దాణాకు సంబంధించినంత పశువులకు దాణాకు సంబంధించిన మిగతా కాలాలతో పోలిస్తే చలికాలం ఎటువంటి దాణా ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది? వాటికి సంబంధించినంత వరకు అసలు మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు? యాక్చువల్గా చలికాలంలో లూసన్ అనే పశుగ్రాసాన్ని విత్తే కాలం ఇది. అక్టోబర్ ఈ టైంలోనే మనం చేసుకుంటాం. లూసన్
ఈ టైంలో కాకుండా వేరే టైంలో వేసినట్టయితే అవి మొలకలు ఉన్నప్పుడు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెంచుకోవచ్చు. దానా విషయానికి వస్తే చలికాలంలో మామూలుగా మొక్కజొన్న జాతికి సంబంధించిన మొక్కజొన్న కానీ లేకపోతే ఏపీబిఎన్ లేకపోతే సూపర్ నేపియర్ ఇట్లాంటివి చాఫ్ అది. ఆ తర్వాత ఎండుమేత. చలికాలంలో ఒకటేంటంటే మీరు అన్నది కరెక్టేనండి. ఏంటంటే ఎండుమేత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే వాటి బాడీ హీట్ మెయింటైన్ అవుతుంది అనమాట. దీనికి ఆపోజిట్గా మనం ఎండాకాలంలో ఎక్కువ పచ్చిమేత నైట్ పూట అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఎండుమేత వేస్తాము. దానికి రివర్స్గా కనుక చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు ఎండుమేత ఎక్కువ వేసి పచ్చిమేత కొంత తగ్గించవచ్చు. దానాలు మాత్రం వాటి ఉత్పత్తిని బట్టి అంటే ఒక 4 లీటర్లు ఇచ్చే పశువు అయితే 2 కిలోల దానా, 6, 7, 8 లీటర్లు ఇచ్చే పశువు అయితే 4 కిలోల దానా, అంటే పొద్దున 2 కిలోలు సాయంత్రం 2 కిలోలు చొప్పున పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. సజీవాల్లోనే ఎక్కువగా జీర్ణ వ్యవస్థలో కొంత ప్రాబ్లం ఉంటుంది. చలికాలం ఉన్నప్పుడే కొంత జీర్ణ ప్రక్రియ కొంత ఇబ్బంది ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? వాటికి సంబంధించినంత వరకు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? వాటికి ఎట్లా అట్లాంటిది అంటే చలికాలంలో పశువుల జీర్ణ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు ఏమి ఉండదండి. జనరల్గా ఈ ఎక్కువ శాకాహారమే తీసుకుంటాయి కాబట్టి పెద్దగా వాటి ఏమి ఉండదు. గడ్డి గాదం తింటుంది, దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ కూడా ఎప్పుడు బాగానే ఉంటుంది. అన్యూజువల్గా ఏమన్నా చేతిమేతలో మనిషి పెట్టే చేతిమేతలో మార్పు అయినప్పుడే వస్తాయి కానీ న్యాచురల్గా బయట తిరిగే పశువులకి ఇట్లాంటి జీర్ణానికి సంబంధించిన వాటికి ఏమి ఉండవు. సో అంటే వీళ్ళు ఎవరైతే ఈ పశువులు మేపే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళు యాక్చువల్గా ఈ టైంలో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చలికాలంలో జనరల్గా ఈ సన్నజీవాలు సాదేవాళ్ళు ఏంటంటే న్యాచురల్గానే మామూలుగా చలికి సంబంధించిన మంచు బిందువులు ఈ ఆకుల మీద ఉన్నప్పుడు తీసుకెళ్ళరు. జనరల్గానే వాళ్ళకు అది సనాతనమైన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ ఆకుల మీద నీళ్ళు ఉన్నట్టయితే వాటిల్లో కొన్ని రకాల ఈ నటలకు సంబంధించిన అవి ఉండే అవకాశం ఉంటుంది. నటలకు సంబంధించిన దశలు ఒకటి అలా ఉండే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా లేటుగా తీసుకెళ్తారు. జనరల్గా వాళ్ళకు కూడా అది ఐడియా ఉంటుంది. లేట్గా అంటే మామూలుగా అదర్ టైమ్స్లో 9కి 9కి 10కి మంద లేపితే ఈ చలికాలంలో కొంచెం ఎండ ఎక్కి కొంచెం వెచ్చదనం వచ్చిన తర్వాత 10-11 ఆ ప్రాంతంలో ఒక 2 గంటలు లేట్గా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారనమాట. మరీ పొద్దున 8-9 ఆ ప్రాంతంలో తీసుకెళ్ళినట్టే పచ్చిదనము తర్వాత గడ్డి మీద నీళ్లు అవి ఉండి ఈ నట్టలకు సంబంధించిన దశలు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అవి పోయిన తర్వాతనే తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఎటువంటి డిసీజెస్ వస్తాయి అసలు ఈ పీరియడ్లో? ఈ పీరియడ్లో జనరల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు చలికాలంలో పశువులకి మనుషులకి కూడా రోగాలు తక్కువ వస్తాయి. కొద్దిగా ఈ చలి ఎక్కువ ఉన్న టైంలో దూడలలో న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. అది డిసెంబర్ నవంబర్ చివరిలోనే డిసెంబర్ బాగా ఉన్నప్పుడు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డిసీజెస్ అనే విషయం కాకుండా ఇంకొకటి ముర్రా పశువులలో నల్లజాతి పశువుల్లో అంటే బఫెలోస్లో ఎక్కువగా ఎదకొచ్చే కాలం ఇది. దీన్ని రైతు సోదరులు బాగా వినియోగించుకోవాలి. ఎప్పుడు ఆ సంవత్సర కాలంలో ఎప్పుడు ఎదకు రాని పశువులు కూడా ఈ నవంబర్ డిసెంబర్లో ఎదకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎద లక్షణాలు రైతులకు బాగా తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా తెల్ల పశువులు అయితే తెలుస్తాయి మనకు. అంటే తెల్ల పశువులు ఎదకొచ్చినప్పుడు ఒకదాని మీద ఇంకొకటి చేయడం, అరవడం ఇట్లాంటివి బాగా ఉంటాయి. నాటు నల్లజాతి పశువుల్లో కూడా ఈ లక్షణాలు కనబడతాయి. ఎంతో కొంత లక్షణాలు కనబడతాయి, ఎద లక్షణాలు. ముర్రా జాతికి సంబంధించిన పశువులు అయితే అవి ఎటువంటి ఎద లక్షణాలని చూపవు. దాన్ని మూగ ఎద అని కూడా అంటారు. ముర్రా జాతి పశువుల్లో ఎద వచ్చినప్పుడు మూగ ఎద అంటే అరవవు. అవి మామూలు నాటు పశువుల్లాగా అరవవు, ఆవుల్లాగా అరవవు. కాబట్టి ఈ మూగ ఎగదను గుర్తుపట్టాలంటే బాగా చలి ఉన్న టైంలో కంపల్సరీగా పశువుల్ని గమనించాలి రైతు సోదరులు. డైరీ ఫారాల్లో ఉన్నట్టయితే అప్పుడు పడుకొని ఉండంగానే వాటి మానంలోంచి తెల్ల తీగ వచ్చినప్పుడు అది ఎదకొచ్చినట్టు గ్రహించి దగ్గరలో ఉన్న గోపాలమిత్రకు కానీ లేకపోతే మా ఎనిమల్ హస్బెండరీ సెంటర్స్ కానీ తీసుకెళ్ళినట్టయితే అది ఎదసూది అనేది అంటే కృత్రిమ గర్భోత్పత్తి అనేది జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఏంటంటే అంటే
పశువుకి సంబంధించిన రిప్రొడక్షన్ ఆస్పెక్ట్స్లో ఈ నల్ల పశువుల్ని ఈ టైంలో కట్టించుకోవాలి. జనరల్గా కూడా జూన్ జూలైలో ఈనిన తర్వాత ఒక 2-3 నెలలు దాని గర్భకోశం దగ్గర రావడానికి టైం పడుతుంది. చలి బాగా ఉన్నప్పుడు ఈ సీజనల్ బ్రీడర్స్ అంటాం బఫెలోస్ని, చలి బాగా ఉన్నప్పుడు నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం ఇది కట్టించుకోవాలి. సో అంటే ప్రొడక్షన్ లైన్లోకి వచ్చినప్పుడు ఈ 3 కాలాల్లో సమానంగా ఉంటుందా? ఏమైనా అంటే చలిలో ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయా? వాటిని పెంచుకోవడానికి ఏమైనా చేయాలా? విపరీతమైన చలి ఉన్న డిసెంబర్ నెలలో తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే విపరీతమైన వేడి ఉన్న మే నెలలో తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా పశువు ఎండ వేడి ఉన్నప్పుడు తన బాడీని కూల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అట్లనే చలి బాగా ఉన్నప్పుడు వెచ్చ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కొద్దిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. దానివల్ల దానికి సంబంధించినంత వరకు కొద్దిగా ప్రొడక్షన్ లాసెస్ ఉంటాయి. చలికాలంలో అయితే మరి ఆరుబయట కాకుండా వెచ్చగా ఉన్న దొడ్లో కానీ, మరీ ఎక్కువగా చలి ఉన్నప్పుడు ఉత్తరాదిలో మాదిరిగా గోనె పట్టాలు లేకపోతే చెద్దర్లు అట్లాంటివి కూడా కప్పుకోవచ్చు. సో అంటే ఆ షెడ్స్కి సంబంధించినంత వరకు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? షెడ్స్ అంటే మామూలు ఆరుబయట కట్టేసే అలవాటు ఉన్న రైతులైతే పొట్టంలోకి తీసుకోవాల్సి వస్తుంది. దూడలు మాత్రం కంపల్సరీ డిసెంబర్ నెలలో ఇంట్లోనే వెచ్చగా ఉండేటట్టు చేసుకోవాలి. ఆ ఎండుగడ్డ మీద పడుకోబెట్టడం కానీ, అంటే గోనె సంచి లాంటివి వేసి పడుకోబెట్టడం కానీ ముఖ్యంగా దూడల్ని చేయాల్సి ఉంటుంది. ఆరుబయట ఉన్నట్టయితే డిఫ్తీరియా, న్యూమోనియా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. మొత్తం మీద పశు సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పశువు సంరక్షణకు సంబంధించినంత వరకు చలికాలం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, రైతులకు సంబంధించినంత వరకు ఎప్పటికప్పుడు అటు గోపాలమిత్ర ఇటు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది తలెత్తినా ఇమీడియట్గా తమను సంప్రదించాలని డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. రాజ్ కుమార్తో రంగనాథ్, HMTV, వరంగల్. సాగు ఖర్చులు పెరగటం, కత్తెర పురుగు కలవర పెడుతుండటంతో పాటు కూలీల సమస్య వేధిస్తుండటంతో మొక్కజొన్న సాగు వీడి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు. అతి తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను, ఆకుకూరలను పండిస్తూ ప్రతి నెల ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు బచాయిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు. కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటల సాగు ద్వారా అభివృద్ధి సాధిస్తున్నారు. ఈ రైతు దంపతులు స్ఫూర్తితో ఊరంతా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బచ్చాయిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు రవి, జ్యోతిలు కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రారంభంలో మొక్కజొన్న, పత్తి, కంది వంటి పంటల్ని సాగు చేసేవారు ఈ సాగుదారులు. అయితే పంటల సాగులో పెట్టుబడులు అధికమవటం, కూలీల సంఖ్య వేధిస్తుండటం, అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో కూలీల అవసరం లేకుండా కూరగాయలు, ఆకుకూరల్ని పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మొక్కజొన్న, వరి అవేస్తుంటిమి. వాటి వల్ల అధిక లాభాలు లేవు. చిన్న కూరగాయలు, ఆకుకూరలు పెట్టడం వల్ల 1 మంత్లో మంచి దిగుబడి వస్తుంది. అందు గురించి వాటిని వేస్తున్నాం. వీటి వల్ల పెట్టుబడి కూడా తక్కువ ఉంది. పెద్ద పంటలకి అధిక పెట్టుబడి అవుతుంది. వర్షాలు సరిగ్గా పడక అవి పంటలు వండుతలేవు. వీటి వల్ల ఒక 1 మంత్లోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి తొందర అయిపోతుందని వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. మాతో పాటు చాలామంది వీటినే చేస్తుర్రు. వీటిని ప్రొద్దునొచ్చి మధ్యాహ్నం వరకు కంప్లీట్గా రెడీ చేసుకొని రైతు మార్కెట్కి వెళ్ళి అమ్ముకొచ్చుకుంటాం. పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది వ్యవసాయం చేస్తుంటాము. మాతో పాటు మా విలేజ్ మొత్తం వ్యవసాయ కుటుంబాలే. మేము ఇంతకుముందు మొక్కజొన్న ఎక్కువ సాగు చేసేవాళ్ళము. దానికి ఎక్కువ పెట్టుబడి అయ్యి ఖర్చు అధికంగా అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం తగ్గించి ఒక ఎకరా జాగాలో ఈ మిర్చి, టమాటా, వంకాయ, బెండ, బీర ఇవన్నీ పండిస్తున్నాం మేమే అంతా. ప్లస్ ఈ తోటకూర కానీ, పాలకూర కానీ, కలగూర కానీ, కొత్తిమీర, మెంతి ఇవన్నీ కొద్దిగా ఖర్చు తక్కువ ఉండి, పెట్టుబడి తక్కువ ఉండి తొందరగా క్రాప్ వస్తుంది అన్నట్టు. ఒక 30 డేస్ వరకు క్రాప్ వస్తుంది. ఆ 30 డేస్లో అయిపోతుంది ఆల్రెడీ. అందుకని తొందరగా
క్రాప్ వచ్చే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వాటితోటి లాభాలు ఎక్కువ పొందుతున్నాం. తమకున్న ఎకరం విస్తీర్ణాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని కాలానుగుణంగా పంటలు సాగు చేస్తున్నారు ఈ రైతు దంపతులు. మార్కెట్లో నిత్యం డిమాండ్ ఉండే రోజువారీ కూరగాయలైన టమాటా, మిరప, వంకాయ, బీరకాయ, బెండ, కాకర వంటి పంటలతో పాటు అన్ని రకాల ఆకుకూరల్ని పండిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పంట కోసి మధ్యాహ్నానికల్లా రైతు బజార్కి తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. తద్వారా ప్రతిరోజు ఆదాయం పొందుతున్నారు. అప్పుడే కోసిన తాజా కూరగాయల్ని అమ్ముతుండటం వల్ల వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కూరలు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. ఇవి తొందరగా క్రాప్ వస్తాయి కాబట్టి ఒక 30 days వరకు తీసేసుకొని మార్కెట్కి వెళ్తే తొందరగా అయిపోతుంది. అదే ఈ మొక్కజొన్న కానీ వేరే ఇతర పంటలు పెడితే ఒక 4 months వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ కూలీల ఖర్చు ఎక్కువ ఉన్నది. ఈ ట్రాక్టర్ దున్నకాలకు కానీ వాళ్ళని తీసుకురావాలంటే మినిమం వాళ్ళు డీజిల్ పెరిగిందని చెప్పేసి అధిక రేట్లు పెంచేసారు. అందుకోసమని మొక్కజొన్నకు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి వేరే పెద్ద పంటలు పెట్టట్టు తక్కువ చేసి ఈ చిన్నవి కొత్తిమీర, మెంతి, ఆకుకూరలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి విలేజ్ వాళ్ళు మొత్తం కూడా విలేజ్ వాళ్ళతో పాటు మా కుటుంబం కూడా మొత్తం ఇదే ఆకుకూరలే పండిస్తున్నాం. మేము సాంప్రదాయ పంటలతో పోల్చితే తక్కువ శ్రమతో కూరగాయల్ని పండించుకోవచ్చని రైతు రవి తెలిపారు. తమను చూసి గ్రామంలోని మిగతా రైతులు కూరగాయలు, ఆకుకూరల్ని సాగు చేస్తున్నారని అన్నారు. నాటుకోళ్ల పెంపకం నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు చేదోడు వాదోడుగా కొంత సొమ్మును చేసుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ పెరగటంతో పెరటికోళ్ల పెంపకం కూడా ప్రత్యేక కుటీర పరిశ్రమగా మారింది. అందులోనూ పోషకాలు పుష్కలంగా లభించే నల్లకోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు పెంపకదారులు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు రూపేష్ కుమార్ ఎకరం విస్తీర్ణంలో 700కు పైగా కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నారు. కడక్నాథ్ కోళ్ల గుడ్లు, మాంసాన్ని విక్రయిస్తూ లాభాల బాటలో పయనిస్తున్న రూపేష్ విజయ ఖాతను మనము తెలుసుకుందాం పదండి. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం మబ్బుగాం కాలనీకి చెందిన రూపేష్ కుమార్ కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. తనకున్న ఎకరం విస్తీర్ణంలో కొద్ది భాగంలో షెడ్డును ఏర్పాటు చేసుకుని మిగిలిన భాగంలో ఫ్రీ రేంజ్ లో కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నారు రూపేష్ కుమార్. 700 కోళ్లతో పెంపకాన్ని చేపట్టి వాటి గుడ్లను, మాంసాన్ని విక్రయిస్తూ చక్కటి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. మండలంలోనే తొలిసారిగా నల్ల కోళ్లను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు రూపేష్ కుమార్. కోళ్లు చూడ్డానికి నల్లగా ఉన్నా వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, అందుకే స్థానికంగా లభించే నాటుకోళ్లకు బదులు మహారాష్ట్ర నుంచి కడక్నాథ్ పిల్లల్ని తెప్పించి పెంచుతున్నానని పెంపకందారు తెలిపారు. మిగతా కోళ్ల మాదిరి వీటికి పెద్దగా వైరస్లు రావని, ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్లు అందించలేదని రైతు తెలిపారు. వీటికి ప్రతిరోజు 150 గ్రాముల దానా అందిస్తే సరిపోతుందన్నారు. పచ్చగడ్డి, ఆకుకూరలు, చిరుధాన్యాలే వీటి ఆహారమని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయానుకూలంగా నీటిని అందిస్తూ వాటిని రక్షిస్తే తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందొచ్చునని చెప్తున్నారు రూపేష్ కుమార్. కోడి మేము 21 days పిల్లని మేము తీసుకొచ్చాము మహారాష్ట్ర నుంచి. తీసుకొచ్చిన తర్వాత వీటిని పెంపకం ఎలా అంటే, ఇప్పుడు మేము వీటికి మొక్కజొన్నలు వేయడం, తర్వాత నుంచి ఎక్కువగా మార్నింగ్ 150 గ్రాములు మేత ఉండాలి. ఉదయం పూట 50 గ్రాములు, సాయంత్రం పూట 70 గ్రాములు మేత వేస్తాం. ఇది ఎగ్ పెట్టే స్టేజ్ వచ్చేసరికి ఒక 5 నెలలు పడుతుంది. సో చికెన్ కూడా కావాలంటే మనకి 5 నెలల వరకు పడుతుంది. సో దీనికి మార్నింగ్ పూట సెక్షన్లో మనం వాటర్ పెడతాం. అదేవిధంగా సాయంత్రం పూట వాటర్ కూడా చేంజ్ చేస్తాం. ఎక్కువగా దీనికి ఖర్చు అయ్యేది కొంచెం తక్కువ ఖర్చుతో పెట్టుకుంటే యువతకి అందరికీ మంచిది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే చాలా మంచిది. ఎక్కువ చిన్న ఒక 30,000 రూపాయలతో షెడ్ వేసుకొని ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంటే వీటిని పెట్టుకోవడం చాలా ఉపయోగం. వీటి ద్వారా ఎగ్, వీటి ద్వారా చికెన్ గట్ట మంచి ఆహార పోషకాలు ఉంటాయి. ఎగ్ రేట్ కూడా మనకి అనుకూల విధంగానే ఉంటుంది. ఇక్కడ మేము అనుకూల రేటుగానే ఇస్తున్నాం. బయట మాత్రం అదర్ రాష్ట్రాల్లో మాత్రం 45 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉంది. బట్ మన ఇక్కడ మాత్రం 20 రూపాయలకి మాత్రమే అమ్ముతున్నాం మేము. మార్కెట్లో నాటుకోడి కన్నా కడక్నాథ్ మాంసం ధర ఎక్కువగా పలుకుతోంది. నాటుకోడి కిలో ధర 500 రూపాయలుండగా ఈ కడక్నాథ్ కోళ్ల రేటు కిలో 900 నుంచి 1200 రూపాయల వరకు పలుకుతోంది. మటన్ రేటుతో పోటీ పడుతోంది కడక్నాథ్ మాంసం. నల్లకోడిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కోడి అని పెంపకందారు చెప్తున్నారు. అందుకే వీటిని ఆసక్తిగా పెంచుతున్నానని అన్నారు రూపేష్ కుమార్.
యాక్చువల్లీ ఒక ఎకరా ప్లేస్లో ఫినిషింగ్ అంతా ఇచ్చామండి. ఎక్కువగా ఎందుకంటే ఫినిషింగ్ ఇచ్చామంటే కోళ్ళు బయట ఎక్కువగా తిరిగితే దాని ఆరోగ్యంగా ఉంటాయి, ఎక్కువగా డిసీజులు కూడా రావు. ఓన్లీ ఒక షెడ్లోనే ఉంటే మాత్రం వాటికి ఎక్కువగా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల అవి తిరుగుతూ బయట మేయడం వల్ల వాటికి ఆరోగ్యరీత్యా బాగుంటుంది, అన్ని విధంగా బాగుంటుంది. తర్వాత అదేవిధంగా వాటికి పౌష్టిక ఆహారం కూడా అందుతుంది, ఏ డిసీజులు రావు. అదేవిధంగా షెడ్లో నైట్ నుంచి షెడ్లో అన్నీ వెళ్ళే విధంగా షెడ్ కూడా ఏర్పాటు చేశాము. నెక్స్ట్ వీటికి దానా వేయించి ఎక్కువగా ఆకుకూరలు కూడా తింటాయి, ఆకుకూరలు తింటాయి. ఆకుకూరలు అంటే గోంగూర, తోటకూర, నెక్స్ట్ మామూలు గడ్డి కూడా కట్ చేసుకుని అవి తింటాయి. నెక్స్ట్ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల వాటికి చల్లగాలి తనడం వల్ల ఎక్కువగా వైరస్లు అయితే మాత్రం దరిచేరవు. మేము యాక్చువల్లీ తెచ్చిన కోడి 21 కోళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డిసీజులు రాలేదు, ఎలాంటి వ్యాక్సిన్ కూడా వేయలేదు మేము ఇంతవరకు ప్రెజెంట్గా. బట్ వాటి తాలూకా ప్రొడక్షన్ మాత్రం ఎగ్స్ మాత్రం మాకు బాగా అందుబాటులో ఉన్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. మేము మొదట్లో తెచ్చింది ఇంచుమించు 700 బర్స్ తెచ్చామండి. ఇప్పటికి అన్నీ ఏవి 1-2 చనిపోయిన తప్ప ఎక్కువగా ఏం చనిపోలేదు. ఈ నల్లకోడి మాంసం కన్నా అది పెట్టే గుడ్డుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రైతు తెలిపారు. కాబట్టి కోడి గుడ్డు పెట్టగానే వాటిని వేరు చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ఎక్కువసేపు గుడ్డు ఉంచకూడదు, ఎందుకంటే గుడ్డు ఎక్కువసేపు ఉంచితే అవి పొడుచుకుని అవే తాగేస్తాయి. అందువల్ల వాటిని ఆ అలవాటుని తప్పించడం కోసం గుడ్లు మనం ఇప్పుడు పడితే అప్పుడు అబ్జర్వ్ చేసుకుని వెంటనే తీసేయాలి. ఉదయం పూట ఒకసారి తీస్తాం, సాయంత్రం పూట, వీలైతే మధ్యాహ్నం పూట కూడా చూసి ఏమైనా ఉంటే తీసేస్తాం. ఒకసారి వాటిని గుడ్డు పులుచుకునే అలవాటు ఉంటే అవి ఏ గుడ్డు కొంచెం అవి తాగేసుకుంటాం. వాటిని మార్నింగ్ వాటర్ పెడతారు, జొన్నలు పెట్టిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ వాటర్ చేంజ్ చేయడం. జొన్నలు అంటే కోడికి రోజుకి 120 గ్రాములు చొప్పున మన దానా ఇవ్వాలి. కడక్నాథ్ కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారి కిషోర్ తెలిపారు. సన్న చిన్నకారు రైతులకు చక్కటి ఉపాధి మార్గం అని సూచిస్తున్నారు. దేశవాళీ కోళ్ల మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ దేశవాళీ కోళ్ళలో ముఖ్యమైనది కడక్నాథ్ కోడి. ఈ కోడి అనేది మధ్యప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి కోళ్ళు. ఇవి సాధారణంగా శరీరంలో ఉండే మెలనిన్ అనే ఎంజైమ్ కారణంగా ఇవి నలుపు రంగు కలిగి ఉంటాయి. అరుదుగా కొన్ని పెన్సిల్ కలర్ ఆర్ గోధుమ వర్ణంలో కూడా కొన్ని కోళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇవి మన నాటుకోళ్ళు ఎలాగైతే పెంచుకుంటున్నామో అదే రకంగా పెరట్లో ఇవి రైతులు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి 6 వారాల వరకు కూడా షెడ్లలో బ్రూడింగ్లో పెంచుకొని 6 వారాల తర్వాత మన పెరట్లో పెంచుకోవడానికి అనువైనటువంటి రకం ఇది. సో దీన్ని ప్రోత్సహించడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కడప జిల్లా ఊటుకూరు వద్ద ఈ కడక్నాథ్ కోళ్ల పెంపక కేంద్రం పెంచి అక్కడి నుంచి రైతు సోదరులందరికీ కూడా ఈ కోళ్ళు పెంచే కార్యక్రమం చేసే విధంగా జరుగుతుంది. అయితే ఈ కోళ్ల తాలూకా ప్రత్యేకత ఏంటంటే మిగతా కోళ్ల జాతుల్లో 12 నుంచి 26% మాంసకృతులు ఉంటే ఈ కోడి మాంసంలో మనకి 0.70 నుంచి 1.5% మాత్రమే మాంసకృతులు ఉంటాయి. ఇవి గుడ్డు బరువు యావరేజ్గా 49 గ్రాములు గుడ్డు బరువు ఉంటుంది. అదే రకంగా వీటి బరువు కూడా దేశవాళీ కోళ్ళలాగా పెరుగుతూ 2 కేజీల వరకు కూడా అత్యధిక బరువు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.